తృతీయ చాలా శుభప్రదమైన రోజుగా చెప్తారు. ఆ రోజు ఎక్కువ బంగారం కొంటారు, ఎందుకంటే దానికి రెట్టింపు వస్తుంది, లక్ష్మీదేవి స్వయంగా ఇంటికి వస్తారు అంటారు. ఇంకోటి, ఏ మంచి పని ప్రారంభించినా, ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలని ఇస్తుంది అంటారు. మీరేం చెప్తారు? లా ఆఫ్ అట్రాక్షన్కి అక్షయ తృతీయకి సంబంధం ఏమైనా ఉందా? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అక్షయ తృతీయ పేరులో ఉంది మేడం. అక్షయ, క్షయం కానిది, చూడండి, నాశనం కానిది, ఎప్పటికీ ఉండేది. ఓకే, తృతీయ రోజున చూసినట్టయితే ఆ రోజున ఏదైనా బంగారం కూడా, మన పూర్వీకులు ఏమంటారు, ఏదైనా బంగారం ఉంటే అది పెరుగుతుందిరా, దాని వాల్యూ పెరుగుతుంది, ఉంచుకో అనేసి. వెండి అయినా సరే ఆ రోజు మంచిది. పెట్టుబడులు కానీ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా ముహూర్తాలతో అవసరం లేని రోజు కూడా చెప్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజున. ఏదైనా కొంతమంది విద్యార్థులు అయితే చదువుకోవాలనుకున్నా, బిజినెస్ స్టార్ట్ కూడా చేయాలనుకున్నా, అక్షయ తృతీయ రోజు కనుక ఎవరైతే చేస్తారో వారు ఆ గ్రోత్ అనేది అక్షయం అంటే క్షయం కాకుండా గ్రోత్ అవుతూ ఉంటుంది. ప్రతి మనిషి గ్రోత్ అవ్వాలని కోరుకుంటాడు మేడం. ఒక పని చేస్తే ఏదో ఆటంకాలు ఏర్పడుతుంటాయి కొద్దిమందికి, ఏ పని చేయాలన్నా చేయలేకపోతారు, బద్ధకాన్ని వదిలించుకోపోతారు. అలాంటి వారికి ద బెస్ట్ డే ఏదైనా కొత్త స్టార్ట్ చేయాలంటే ఏ రోజు చేయ మేడం? అక్షయ తృతీయ రోజు చేస్తే ఇంకెక్కువ రిజల్ట్ ఉంటుంది. ఎస్, అందుకోసమే అక్షయ తృతీయ రోజు మా క్లాసెస్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వచ్చు మేడం. ఎందుకంటే ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకుంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని ఏదైనా రిజల్ట్స్ పొందాలన్నా కూడా అక్షయ తృతీయ రోజు కొన్ని రెమెడీస్ ఉంటాయి. దానితో పాటు అక్షయ తృతీయ రోజు ఎవరైతే మా కోర్సులో జాయిన్ అవుతారో అద్భుతంగా, అంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ విధంగా ఎలా ఉండాలో కూడా మేము చెప్తుంటాం అక్షయ తృతీయకు సంబంధించినట్టుగా. ఇదే కాదు మేడం, ఏదైనా సరే అందుకోసం అక్షయ తృతీయ రోజు లైఫ్ టైం మెంబర్షిప్ ఉంది, అదేవిధంగా సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు. ఏ పని ప్రారంభించాలనుకున్నా ఆ రోజు చేయండి, ముహూర్తాలతో పని లేదు. మీ క్లాస్ లో జాయిన్ అవ్వాలనుకున్నా అదే రోజు అవుతే ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఎస్, అవునా, అంటే అందరికి కూడా రిజల్ట్స్ కావాలి కదా మేడం. ఆ రిజల్ట్స్ కావాలన్న రోజు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? ఉదయాన్నే లేవండి, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవండి. చాలా మంది ఇష్టం ఉన్నట్లు వేస్తుంటారు, లేదండి బ్రహ్మముహూర్తం నిద్రేసి మీకు వీలుంటే స్నానం చేయండి. మా వాళ్ళందరూ దాదాపు చాలా మంది స్నానం చేస్తే నా క్లాస్లో కూర్చుంటారు. బ్రహ్మముహూర్తం క్లాసెస్ ఉంటాయి మా. సో దాని తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా నీళ్ళల్లో ఆ రోజు అక్షయ తృతీయ రోజు అంటే పసుపు ఉంటుంది కదా, పసుపు వేయండి నీళ్ళలో. మీరు ఏంటి సార్ పసుపు ఎందుకు ఏమంటారు, మొన్న ఉప్పు ఏమన్నారు, పసుపు ఏమంటారు అంటే, చూడండి మేడం, నీళ్ళలో పసుపు వేస్తే నీళ్ళకి అబ్జర్వేషన్ కెపాసిటీ ఉంటుంది. పసుపు యొక్క లక్షణం ఏంటంటే శుభాన్ని ఇస్తూ ఉంటాం, మన యొక్క ఆరా శక్తిని పెంచుతుంది. మనకు శుభాన్ని ఇస్తూ ఆరా పెంచేది ఏంటంటే పసుపు ఉంది. అది చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ధ్యానం మంచి ఎలా చూడండి, అక్షయ తృతీయ ఏం చేయాలి? ఇట్లా కూర్చొని కుబేరముద్ర ఎంచుకొని ప్రశాంతంగా కూర్చొని శ్వాసను గమనిస్తూ కొద్ది సమయం ఉండాలి. ఎందుకు శ్వాసను గమనించమంటే, అంటే శ్వాసను గమనించినప్పుడు మనం వర్తమానంలో ఉంటాం, మనం గతంలోనూ భవిష్యత్తులో ఉన్నాం. గతంలోకి వెళ్ళినప్పుడు డిప్రెషన్, భవిష్యత్తులోకి వచ్చినప్పుడు యాంగ్జైటీ వస్తుంటాయి. గతంలో గడిచిపోయింది, నేను ఇది చేయలేని బాధపడుతుంటాను, అండ్ భవిష్యత్తు గురించి యాంగ్జైటీలో ఉంటారు. ఈ రెండు వదిలిపెట్టి ఎప్పుడైతే వర్తమానంలో ఉంటారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది. ఎస్పెషల్లీ అక్షయ తృతీయ రోజు ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి, రెడ్ పెన్ తీసుకోండి. మీ కోరుకున్న కోరికలన్నీ కూడా జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక టైం చెప్తారా మరి? మీ ఇష్టం. ఆ రోజు ముహూర్తాలతో సంబంధం లేదు మేడం. ఎస్పెషల్లీ లేవడం బ్రహ్మముహూర్తంతో లేచి అప్పుడు స్నానం చేసి చక్కగా పూజ చేసుకుని మెడిటేషన్ చేసుకుని ఆ తర్వాత ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఇంకా వీలుంటే అప్పుడే పూజ చేసి ఉంటారు కాబట్టి పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు ఉంటుంది. సో అప్పుడే రాసేసేయండి పొద్దున్నే, లేదా రాత్రి టైంలో చాలా మైండ్ ఫ్రెష్ గా కూడా ఉంటుంది. లేదనుకోండి రాత్రి పడుకున్నామైనా సరే ఎల్లో కలర్ పేపర్ రెడ్ పెన్ తో రాయండి, అండ్ గొప్పగా జరిగినట్టు ఊహించుకుంటూ ఆ రోజు పడుకోండి అంతే. చూడండి నెక్స్ట్ అక్షయ తృతీయ ఎంత బంగారంగా ఉంటారు వాళ్ళు. ఓకే, ఇలాంటివి అన్ని క్లాసెస్ లో చెప్తూ ఉంటారు కదా. ఎస్, డెప్త్ అయితే కింద క్లాసెస్ లో. ఈ స్పెషల్ డేస్ కి నిజంగా అంత పవర్ ఉంటుందా అండి? చాలా పవర్ ఉంటుందండి. కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఫ్లో అవుతుంటుంది, మన బాడీ తెలియకుండానే ఆనందంగా ఎనర్జెటిక్ గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలాంటి రెమెడీస్ చేసినట్టయితే, ఇలాంటి పాటించినట్టయితే అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళకి వస్తుంటాయి. అక్షయ తృతీయ రోజు ఎవరు ఏ కొత్త పని ప్రారంభించాలన్నా ఆ రోజు చేయండి, మిస్ అవ్వద్దు. అదేవిధంగా మీ క్లాస్లో అటెండ్ అయినా కూడా అదే రోజు అటెండ్ అవ్వడం వల్ల, ఆ జాయిన్ అవ్వడం వల్ల ఎక్కువ రిజల్ట్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. ప్రాసెస్ ఏంటండి? ఎస్, ఎవరైతే సార్ మా క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో రిజిస్టర్ ఒక డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కానీ మా టీమ్ గ్రూప్లో కానీ యాడ్ చేస్తారు మేడం. క్లాస్లో అటెండ్ అయిన తర్వాత మేము చెప్పేది చేయబడి 100% రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలో సుఖినో భవంతు. మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాము, కార్ సక్సెస్, బిజినెస్ లో సక్సెస్, హెల్త్ లో సక్సెస్, ఒకటి కాదు సార్, ప్రతి ఒక్కటి మారి 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా మేము చేసామండి. రీసెంట్ గా 32 లక్షల రూపాయల ఫ్లాట్ కొనుక్కున్నాను. 3.5 కోట్లు అచీవ్ చేశాను. విశ్వం విజయ్ అకాడమీ